గోవులను రక్షించే ప్రశాంత్ పై కాల్పులు జరపడాన్ని ఖండించారు బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్. ప్రశాంత్ ను బండి సంజయ్, లక్ష్మణ్ పరామర్శించారు. ప్రభుత్వం పోలీసులు చేయాల్సిన పనులను ప్రశాంత్ చేస్తున్నాడని బండి సంజయ్ తెలిపారు. ఇది మొదటిది కాదు, గతంలోనూ కొందరిపై హత్యాయత్నం చేశారని చెప్పారు. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మైనారిటీ ఓట్లు పోతాయని కాంగ్రెస్ భయపడుతుందని విమర్శించారు. ఇస్లాంలో గోమాతను వధించాలని ఎక్కడైనా ఉందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. గోవులను రక్షించే ప్రశాంత్ పై కాల్పులు జరపడాన్ని ఖండించారు బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్. ప్రశాంత్ ను బండి సంజయ్, లక్ష్మణ్ పరామర్శించారు. ప్రభుత్వం పోలీసులు చేయాల్సిన పనులను ప్రశాంత్ చేస్తున్నాడని బండి సంజయ్ తెలిపారు. ఇది మొదటిది కాదు, గతంలోనూ కొందరిపై హత్యాయత్నం చేశారని చెప్పారు. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మైనార్టీ ఓట్లు పోతాయని కాంగ్రెస్ భయపడుతుందని విమర్శించారు. ఇస్లాంలో గోమాతను వధించాలని ఎక్కడైనా ఉందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. గోవులను చట్టానికి విరుద్ధంగా వధశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్త సోను సింగ్, ప్రశాంత్ సింగ్ పై ఎంఏ పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బజరంగ్ దళ్ కార్యకర్తలు, గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వ్యవహరిస్తా ఉన్నారు. సోను సింగ్ వల్ల ₹1 కోటి నష్టం జరిగిందట ఆ ఫాల్తిగానికి. అంటే ₹1 కోటి వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇవాళ వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్లు పెట్టి ₹1 కోటి దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి? పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసిందట, ₹1 కోటి దందా నష్టం చేసిందట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు వీళ్ళ. మీ బతికెందుకే ప్రభుత్వం? మీదికి వచ్చి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాడు. కేసీఆర్ కట్ట చేసిండు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధను నిషేధించడం అమలు చేయబడి చేయలే. గోవులను వధిస్తే కూడా బజరంగ్ దళ్ కార్యకర్త దాడి చేస్తాడు. కేసీఆర్ పడుచుకోలే. పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ పడ్డాడు ఇవాళ.